నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేత కార్మికుల నైపుణ్యం, మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకని వెల్లడించిన ఇన్ఛార్జి కలెక్టర్ కరీం అగర్వాల్. సిరిసిల్లలో మహిళా సంఘాలకు ఇందిరా స్వశక్తి చీరల పంపిణీ. పోలీస్ కుటుంబాలకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించినట్లు వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని కేంద్రాన్ని కోరిన వామపక్ష నాయకులు. సిరిసిల్లలో రాస్తారోకో. వికాస తరంగిణి ఆధ్వర్యంలో సిరిసిల్లలో ఉచిత వైద్య శిబిరం. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కార్మికుల నైపుణ్యం, రాష్ట్ర మహిళల ఆత్మ గౌరవానికి ప్రతీకని ఇన్ఛార్జి కలెక్టర్ కరీం అగర్వాల్ అన్నారు. ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గ మహిళలకు జిల్లా కేంద్రంలో మహిళా ఉన్నతి, తెలంగాణ ప్రగతి కింద ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వస్తువుల కల్పన, మరమ్మతుల పనులు అమ్మ ఆదర్శ పాఠశాల కింద మహిళా సంఘాలకు అందించామని ఇన్ఛార్జి కలెక్టర్ తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 2 రోజుల నుంచే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తుందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు మహిళల పేరిట ఇస్తున్నామని వివరించారు. ప్రతి ప్రభుత్వ పథకం అమలులో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. వారి ఆర్థిక ప్రగతితో రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో పథకాలకు రూపకల్పన చేస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాలోని సిరిసిల్లలో ఇందిరా మహిళా శక్తి చీరలు తయారై రాష్ట్రమంతా పంపిణీ చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. చీరలు మన సంస్కృతి, ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయమే కాకుండా సిరిసిల్లలో 130 మ్యాక్స్ సొసైటీలు, 6,000 మంది కార్మికులకు ఉపాధి లభించిందని వెల్లడించారు. అర్హులైన ప్రతి మహిళకు ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. 32 జిల్లాల నుంచి SHGల బాధ్యులు వచ్చి చీరల తయారీ విధానం, దశలు, రంగులు, నాణ్యత చూసి ఆనందం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. అర్హులైన మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. SHGలో ప్రస్తుతం 18, 59 ఏండ్ల వారికి అవకాశం ఉందని, ప్రభుత్వం ఇప్పుడు 15, 18 ఏండ్ల కిషోర బాలికలకు, 60 ఏండ్ల వయసు పైబడిన వారికి కూడా సంఘాలు ఏర్పాటు చేసే అవకాశం కల్పించిందని తెలిపారు. సంఘాల్లోని మహిళలకు రుణ బీమా, ప్రమాద బీమా అమలు చేస్తుందని, 2 లక్షల వరకు రుణ బీమా, 10 లక్షల చొప్పున ప్రమాద బీమా మంజూరు చేస్తుందని వెల్లడించారు. జిల్లాలో కొత్తగా 5,560 మంది SHGలో చేరారని తెలిపారు. అంగన్వాడీ ఆశా కార్యకర్తలతో పాటు ఇప్పుడు SHG సభ్యులకు యూనిఫామ్ చీరలు పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే ఇన్ఛార్జి కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్లు స్వరూపారెడ్డి, విజయ, సాబిరా బేగం, రాణి, చైర్మన్ రాములు నాయక్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, DRGO శేషాద్రి, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ మహిళా చీరల పంపిణీ కార్యక్రమం సిరిసిల్ల నియోజకవర్గం పెట్టిన ఈ కార్యక్రమానికి వచ్చిన డిస్ట్రిక్ట్ లైబ్రరీ చైర్మన్ గారు, ఇక్కడ వచ్చిన ఈ కాన్స్టిట్యున్సీకి మరియు మండలాలకి అగ్రికల్చర్ మార్కెటింగ్ చైర్మన్కి, ఇక్కడ వచ్చిన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, DRDO, DO అధికారులు, ఈ వేదిక మీద ఉన్న అతిథులు, మహేందర్ గారు, మిగతా అన్ని అతిథులు, ఇక్కడ వచ్చిన అతిథులు, ప్రెస్ మిత్రులు అండ్ వాస్తవమైన ఈ కార్యక్రమం ముఖ్య అతిథులు, మహిళలు, మీ అందరికీ పేరు పేరుకి నమస్కారం. మీ అందరికీ చూసి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను వచ్చిన అప్పుడు మన ACC చైర్మన్ గారు ఉన్నారు, చాలా మంది మహిళలు ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ చేస్తున్నారు. అప్పుడు కొంతమంది దీనిగా డౌట్ చేయవచ్చు, వాళ్ళు వచ్చినంత మేనేజ్ చేయగలుగుతారా లేదా. కానీ ఈ కార్యక్రమం చీర పంపిణీ కార్యక్రమం అనౌన్స్మెంట్ చేసిన అప్పుడే ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి ఒక టైటిల్ ఇచ్చారు, మహిళా ఉన్నతి, తెలంగాణ ప్రగతి. ఈ కార్యక్రమం టైటిల్ మీరు
ఈ చీరల పంపిణీ కార్యక్రమం చేయండి అని. ఈ కార్యక్రమం అర్థం చాలా స్పష్టంగా ఉంది. దీనికి మనం అర్థం తీసుకోవాలి అని అంతకుముందు మనం ఎప్పుడైనా మహిళలకి సాధారణ గురించి, మహిళలకి ఎంపవర్మెంట్ గురించి మాట్లాడాలి. ఈ టైటిల్ అంటే మహిళలకి ఎంపవర్మెంట్ ఓకే, కానీ మహిళలకి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేయాలి అని అది ఆలోచన. దీనికి మనము ఉదాహరణ చూడాలి అంటే మొదటి, ఇప్పుడు మన పాఠశాలలో ఏమైనా రిపేర్స్ కానీ, నిర్మాణం కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ చేయాలి, అది అన్ని ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాలలో కమిటీ కిందికి వారు ఆధారంలో జరుగుతుంది. రెండోది, మన పిల్లలకి స్కూల్స్ యూనిఫామ్ కూడా ఇప్పుడు మన మహిళా సంఘాల గ్రూప్లో ఉన్న మహిళల ద్వారానే తయారు చేస్తున్నాం. మూడోది వచ్చేసి, ఇప్పుడు చాలా మంది మహిళలు పడి కొరకు బయట ప్రదేశానికి వెళ్తున్నారు, బయట ఒక మండలం నుంచి వేరే మండలికి వెళ్తారు, అది కొరకు బస్సులో కూడా అది ఫ్రీగా ఇవ్వడం జరిగింది. నాలుగు వచ్చేసి, ఇందిరమ్మ ఇల్లు కూడా దాదాపు మహిళా బెనిఫిషియరీ పేరులోనే ప్రొసీడింగ్ ఇవ్వడం జరుగుతుంది. 5 పాయింట్ అంటే మన మహిళా సంఘాల గ్రూపులలో మీకు ఉన్నారు, మీకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మన సిఓ సార్ మేడం డైరెక్షన్ ప్రకారం మనం కొత్తగా టీనేజ్ అమ్మాయిలకి కూడా గ్రూప్స్ ఫామ్ చేస్తున్నాము. ఎక్కువ వయసు ఉన్న 20 తర్వాత 60 to 65 ఏజ్ లో ఉన్న మహిళలకి కూడా గ్రూప్ తయారు చేస్తున్నాం. దీని మీద ఆలోచన అంటే మన చిన్న అమ్మాయిలు, అడాలసెంట్ గర్ల్స్, వారికి కూడా ఒకసారి సెటిల్ అయిన ముందుకి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ రావాలి. ఒక బ్యాంక్ ఖాతా అసలు ఎలా ఓపెన్ చేయగలుగుతాం, మనము ఎంత సేవింగ్ ఎలా చేయాలి, ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, మనకి ఎవరైనా మోసం చేయకూడదు, ఆ అన్ని అండర్స్టాండింగ్ ఆమెకి రావాలి. ఆ ఆలోచనకు ఆనాటి కూడా గ్రూప్స్ తయారు చేయడానికి మనకి ఆదేశాలు వచ్చింది. మీ ద్వారా కూడా మీ అందరితో విజ్ఞప్తి అంటే, మీ కుటుంబంలో, మీ గ్రామంలో ఉన్న ఇలాంటి చిన్న గర్ల్స్ మరియు వృద్ధ మహిళలకి కూడా మీరు ఎక్కువ శాతం మహిళా సంఘాల గ్రూప్లలో నమోదు చేయడానికి ప్రయత్నం చేయండి. మన జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 5500 అలాంటి మెంబర్స్ ఈ ఇయర్లోనే కొత్తగా ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది. సంఘాల మెంబర్స్ వచ్చేసి ఇప్పుడు ఇన్సూరెన్స్ గురించి కూడా 2 స్కీమ్స్ అంటే ప్రమాద బీమా, లోన్ బీమా, అది గురించి కూడా మీకు తెలిసి ఉండొచ్చు. మన జిల్లాలో వచ్చేసి 112 లోన్ బీమా మరియు 5 ప్రమాద బీమా క్లెయిమ్స్ కూడా చేయడం జరిగింది. సో దట్ మన మహిళా సంఘం మెంబర్కి ఎవరైనా ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అయితే అది ఒక ఇన్సూరెన్స్ కవర్ లాగా వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మన ఇందిరమ్మ చీర పంపిణీ. చీర అంటే మన అందరి మహిళలకి ఇష్టం కదా, కానీ ఈ చీరలు కేవలం మన ఇష్టమైన వస్తువు విషయం కాదు, ఇది మన ఆత్మగౌరవ విషయం, ఇది మన సంస్కృతికి ప్రతిబింబ విషయం. ఇంకా ఒక మాట అంటే, ఈ కార్యక్రమం కేవలం మన మహిళా శక్తి, మహిళా సాధారణ గురించి కాదు, ఇది మన సిరిసిల్లలో ఉన్న నేతలు, ఆ నేత కార్మికులకి సాధారణ కార్యక్రమం కూడా ఉంది. ఎందుకంటే మొత్తం రాష్ట్రంకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్న చీరలు మన రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ లో ఉన్న నేతలు దాదాపు 130 మ్యాక్స్ సొసైటీలో ఉన్న 6000 పైన ఉన్న కార్మికులు కష్టపడి ఈ క్లాత్ తయారు చేసి చీర తయారు చేస్తున్నారు. ఇప్పుడు అంతకుముందు మన జిల్లా సమాఖ్య చైర్మన్ భాగ్య గారు చెప్పారు, పోయిన నెలలోనే మన జిల్లాలో రాష్ట్రం నుంచి అన్ని జిల్లా సమాఖ్య అధ్యక్షులు ఇక్కడికి రావడం జరిగింది. వారి మీద వచ్చి మా అక్క జిల్లాలందరూ కూడా పేరు పేరున శిరస్సు నమస్కారాలు తెలియజేస్తున్నాను.
అందరికీ కూడా తెలుసు 2 సంవత్సరాలు కాబోతుంది. ఇంకొక 10 రోజులు 20 రోజులు అయితే 2 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక నియంత్రిత నిరంకుశ దుష్ట ద్రోహకార పరిపాలనను, అవినీతి పరిపాలనను అంతమొందించి ప్రజా పరిపాలన కావాలి. తెలంగాణ రాష్ట్రం ఏ ఆశయం కొరకైతే అనేక మంది పిల్లలు బలిదానాలు చేస్తున్నారు, వాళ్ళ ఆశయాలు నెరవేరాలంటే తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు కాబట్టి ఆ తల్లితోనే సాధ్యం. అలాగే ఎన్నుల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో అందరూ కూడా ఒక సురక్షితమైన ఎలక్షన్ల సందర్భంలో అనేకమైన హామీలను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే పిసిసి అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డి గారు, దాంతో పాటు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, రాజే గారి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రజలకు అనేకమైన హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలన్నీ కూడా తెలంగాణ వస్తే మా ఆశలు నెరవేర్చే ఏ ఆశలైతే మీరు పెట్టుకున్నారో ఆ ఆశలను నెరవేర్చే ఇచ్చిన హామీలు మాత్రమే తప్ప మీరు ఎలక్షన్లో పెట్టిన హామీలే కాదు. ఈ దేశంలో సింహభాగం అర్ధభాగం ఏ విధంగా అయితే సమాజంలో మహిళలు ఉన్నారు, ఈ రాష్ట్రంలో ఏ పథకం ప్రవేశపెట్టినా ఆ పథకం కూడా మహిళల చూసే ఉంది. ఇవాళ ఏదైతే పథకాలు 6 గ్యారెంటీలు ఇచ్చారో ఆ 6 గ్యారెంటీలలో ఒక్కొక్క గ్యారెంటీ కూడా ప్రతి పథకం కూడా మహిళల చూసే ఉంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేపడితే మహిళలందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తే మనకు నెలకు 2 సార్లు 3 సార్లు ఉచిత బస్సు ప్రయాణం చేస్తే 200 300 మిగిలితే అవి మన కుటుంబాలకు వెళ్తాయి. అదే మాదిరిగా గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు ఇచ్చిన మనం ఇవాళ అంతకుముందు 1200 1300 1400 గ్యాస్ సిలిండర్ ఉన్నది. ఇలా ఇచ్చిన మాట ప్రకారం 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. ఇలా అక్కడక్కడ కొన్ని చిన్న అవసరం జరుగుతుండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, అయినప్పటికీ కూడా మెజారిటీ వర్గాలు కూడా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వస్తుంది. ఆ 500 రూపాయల ఇంచుమించు 700 రూపాయలు మిగిలితే అవి కూడా మా అక్క చెల్లెల యొక్క పర్సులోనే ఉండేవారు. దాంతో పాటు ఇవాళ 200 యూనిట్ల కరెంటు పెంచుతున్న కరెంటు, ఆ కరెంటు బిల్లు కూడా 500 600 ఉంటే అవి కూడా మా అక్క చెల్లెల యొక్క పర్సులోనే ఉంటాయి. ఇవన్నీ నేను అందరికీ ఎందుకు చెప్తున్నానంటే ఏ పథకం చేపట్టినా మహిళ చుట్టే ఉంటుంది. ఎందుకంటే మహిళలే ఈ సంసారాన్ని చక్కదిద్దేవాళ్ళు. శాంతి భద్రతల పరిరక్షణకై నిరంతరం శ్రమించే పోలీసులు తమ వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే తెలిపారు. ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారులకు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు శరత్ మ్యాక్సీ విజన్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని జిల్లా ఎస్పీ ప్రారంభించి సిబ్బందితో పాటు వైద్య పరీక్షలు చేపించుకున్నారు. ప్రజలకు నిరంతరం సేవలందించే పోలీసుల ఆరోగ్యం అత్యంత ముఖ్యమని, పోలీసులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజానికి మెరుగైన సేవలు అందించగలరని, ఆరోగ్య పరిరక్షణ కోసం పోలీసులు ఆరోగ్య పరీక్షలైన సమయాన్ని కేటాయించాలని ఎస్పీ అన్నారు. విధి నిర్వహణకై అంకితమైన పోలీసులతో పాటు వారి కుటుంబ సభ్యుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ శిబిరాలను పోలీసులు వారి కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ శిబిరంలో నేత్ర వైద్యుల బృందం పాల్గొని కంటి ఆరోగ్య పరిశీలన, దృష్టి సమస్యల నిర్ధారణ, అవసరమైన మందులు, సూచనలు అందించారు. రోజువారీ ఒత్తిడి, ఫీల్డ్ పనులు, రాత్రిపూట డ్యూటీ కారణంగా కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇలాంటి శిబిరాలు పోలీస్ సిబ్బందికి ఎంతో ఉపయుక్తమని వైద్యులు పేర్కొన్నారు. ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసిన శరత్ మ్యాక్సీ విజన్ యాజమాన్యంతో పాటు ఇందులో పాల్గొన్న వైద్య నిపుణులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, సిఐలు మొగిలి, శ్రీనివాస్, రవి, నాగేశ్వరరావు, మధుకర్, ఆర్ఐలు మధుకర్, రమేష్, యాదగిరి, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. तो आप फैमिली मेम्बर्स को बुला सकते हो. सो इसका मेन उद्देश्य ऑफ दिस प्रोग्राम इज इन पुलिस डिपार्टमेंट लो वी डू प्रिवेंटिव पोlicing to avoid crime. Same like we are checking eyes to prevent any big eyes problem in future. So bottom line even हम मतलब रेगुलरली जो हमारा मेडिकल टेस्ट होता है फॉर यस मुझे भी एवरी ईयर चेक ऑफिस को डिटेल्स भेजना पड़ता है. आपका मेडिकल होता है. इवन जो हम
पुलिस इंस्पेक्शन करते हैं, उसमें भी आप स्मॉल सर्विस बुक मेंटेन करते हैं, उसमें भी 6 मंथ का प्रोविजन है मेडिकल सर्टिफिकेट का। ये सब इसलिए है कि हम एडवांस जो भी हमारे बॉडी का फ्यूचर में जाके प्रॉब्लम होने वाला है, वो एडवांस हम उसको एसेस करें और प्रिवेंटिव मेजर्स लें। जनरली इन कैंसर में क्या होता है, कैंसर पता चलता है 3-4 स्टेज के बाद, अगर फर्स्ट स्टेज में पता चलता है तो इमीडिएटली 1-2 केमोथेरेपी में हम वो पूरा चला जाता है, लेकिन वो एडवांस होता है तो ये मतलब చాలా प्रॉब्लम। सो यही है कि जैसे हम प्रिवेंटिव मेडिसिन करते हैं, ऐसे ही प्रिवेंटिव आइज का प्रॉब्लम इन फ्यूचर रोकने के लिए ये हमारा आई चेकअप है। सो ये आई चेकअप करिए, जो भी प्रॉब्लम होगा जैसे भी हमारे डॉक्टर से रिकमेंड करेंगे उसी हिसाब से आप आपका इन फ्यूचर ट्रीटमेंट कर सकते हो। ये ट्रीटमेंट भी भद्रता में भी इंक्लूड होता है पूरा, और ऑलरेडी चल रहा है। ऑलरेडी इससे हॉस्पिटల్లో सर्जरी చేశారు ये 2 मंथ का था, तो जो बेनिफिट ले लो। इवन जनरली सर डेली आई रिलेटेड केयर होता है, थोड़ा वॉश करना मॉर्निंग जनरल मतलब डेली आई केयर, उसका भी आप थोड़ा सा 2-3 मिनट में बता दो सबको डेली कैसे केयर करना है इसका। सो थैंक यू। అడవులను అటవీ సంపదలను బడా కార్పొరేట్లకు కట్టబెట్టే ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఈ రోజు పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద ధర్నా నిర్వహించి మాట్లాడారు. ఆపరేషన్ కగార్ పేరిట సాగుతున్న మానవ హననం, బూటకపు ఎన్కౌంటర్లను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దండకారణ్యంలో సహా ఆదివాసీ మైనారిటీ జాతుల ప్రాంతాల నుండి ప్రభుత్వం సైనిక ఇతర సామూహిక బలగాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బహిరంగంగా మావోయిస్టుల తలలు తీసివేస్తానన్న ప్రకటనను సుప్రీంకోర్టు సుమాటోగా స్వీకరించి బిఎన్ఎస్ 103 కింద అరెస్ట్ చేసి విచారణ జరిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పంతం రవి, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ముషం రమేష్, టీజేఎస్ జిల్లా నాయకులు బొజ్జా కనకయ్య, సిపిఐ పార్టీ జిల్లా నాయకులు గుంటి వేణు, మీసం లక్షణ, సోమ నాగరాజు, మంత్రి చందన్న, పోకల సాయి, సిపిఎం జిల్లా నాయకులు కోడం రమణ, ఎలికేటి రాజశేఖర్, ఆర్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకుడు అంగూరు రంజిత్, వజ్రక్క, రైతు కూలీ సంఘం నాయకులు రాజేశ్వరి పాల్గొన్నారు. కార్పొరేట్ శక్తులకు ఆటవి సంపదను అప్పనంగా దోచుకోవడానికి ప్రయత్నంలో భాగంగానే తన రాజ్య హింసను కొనసాగిస్తూ వస్తుంది. మరి దానిలో భాగంగానే మన రెడ్ కారిడార్ అయిన ఛత్తీస్గఢ్, ఒరిస్సా, లాంటి ప్రాంతాల్లో అక్కడ ఉన్న మావోయిస్టులను ఆ అడవి ప్రాంతాన్ని సంరక్షిస్తున్న కనుక ముందుగా మావోయిస్టులను సంహరించాలనే దురుద్దేశంతో ఆపరేషన్ కగార్ పేరుతో అక్కడున్న మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్ చేయడము, దొరకపట్టుకొని కాల్చి చెప్పడం వ్యతిరేకిస్తూ ఈరోజు అఖిలపక్ష ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాము, అమిత్ షా కానీ మోడీ కానీ ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ కానీ మీకు చరిత్ర తెలియదు, చరిత్ర తెలుసుకొని ఈ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీలను పెకిలించడం అనేది మీ అయ్యతరం, మీ అవ్వతరం కూడా కాదు. ఇక్కడ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ అసలు చరిత్ర తెలియకుండానే కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఇప్పటికైనా మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని ప్రజానికం కోరుకుంటుంది, మేధావులు కోరుకుంటున్నారు కనుక వెంటనే వారు శాంతి చర్చలను జరపాలి. మనం చూస్తూ ఉన్నాము, పాకిస్తాన్తో చర్చలు జరుపుతారు కానీ ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడనే వారి జీవితాలను త్యాగం చేస్తున్న మావోయిస్టుల గురించి చర్చలు జరపడానికి మీకెందుకు పరిస్థితి లేదు ప్రజలు గమనించాలి. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ కూడా తులముట్టించి అక్కడున్న ఖనిజ సంపదను, అక్కడున్న అటవీ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్టు ఇప్పటికైనా అటువంటి ప్రయత్నాలు విరమించి వెంటనే శాంతి చర్చలు జరపాలి. అదే క్రమంలో ఇప్పటి వరకు ఎవరైతే ఎన్కౌంటర్ కాబట్టారో ఆ ఎన్కౌంటర్ చేసిన ఆఫీసర్ల పైన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సందర్భంగా సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి మనుషుల ప్రాణాలు తీయడాన్ని మేము వామపక్ష పార్టీగా, సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి రాజ్యాంగం ప్రకారం మన రాజ్యాంగం ఉంది, మరి ఆ రాజ్యాంగం ప్రకారం వాళ్ళు తప్పులు చేస్తే దొరకబట్టుకొని జైల్లో పెట్టాలి, లేకుంటే కోర్టుకు ఆదేశపరచాలి తప్పించి మరి చంపే అధికారం ఎవరిచ్చారని సందర్భంగా అడుగుతూ ఉన్నాం. మరి ఒక డెడ్ లైన్ విధించి ఈరోజు మరి ఇక్కడ మా భారతదేశంలో భారతదేశ పౌరులను చంపడం అనేది ఈ సమాజం ఒకసారి ఆలోచించి
బీజేపీ విధానాన్ని వ్యతిరేకించాలని, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఎటు కూడా మాకు రాజ్యాధికారం ఉందని ఈ రకంగా ప్రజల పాలన తీయాలని మొత్తం సమాజమే ప్రశ్నించాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చూసినట్లయితే మరి అడవుల్లో సంపద దోషిపెట్టేందుకు కార్పొరేట్ వ్యవస్థలకు అందించేందుకు మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నంలో భాగంగా మొత్తం ప్రశ్నించేవారు లేకుండా, కమ్యూనిస్టులు లేకుండా చేయాలని ఒక తపనతోటి ఈరోజు ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించాలి. కమ్యూనిస్టులు లేకుంటే మరి ఇక దేశం ఏ రకంగా తయారైతే ఒకసారి అర్థం చేసుకోవాలి. గతంలో చూసినట్టయితే అనేక సందర్భాల్లో ఈ 100 ఏళ్ల చరిత్రలో కమ్యూనిస్టులు అనే వాళ్ళు చేసిన పోరాటాల ఫలితంగా అణగారి వర్గాల పక్షాన నిలబడి పోరాటం చేసిన ఫలితంగా మరి ఈరోజు పేద వర్గం ఎంతో కొంత వాళ్ళు ఒక మానవతంగా బతుకున్నారంటే వాళ్ళ పోరాట ఫలితంగానే ఈరోజు ఉన్నారు. కాబట్టి వాళ్ళకు అండగా నిలిచేటువంటి కమ్యూనిస్టు పార్టీలను నాశనం చేసి మరి ఆ రకంగా పెట్టుబడిదారు వ్యవస్థకు అనుకూలంగా ఈరోజు బీజేపీ వివరిస్తూ ఉంది. బండి సంజయ్ మాట్లాడుతూ మరి ఇక్కడ ఉన్న అర్బన్ నక్సలైట్లు వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ ఏసీ కార్లు ఇస్తున్నారనే విధంగా తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు బండి సంజయ్ గారు, అమిత్ షా గారిని అడుగుతూ ఉన్నాం, మరి మీ పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు? మీరు బండి సంజయ్ గారు మరి గతంలో కార్పొరేట్ స్థాయిలో కూడా మీకు ఎన్నికలు పోటీ చేసే శక్తి లేకుంటే మరి ఈరోజు 100,000 కోట్ల రూపాయలు ఏ రకంగా వచ్చినా ఈరోజు మీ కుటుంబం ఎట్టుంది ఒకసారి ఇక్కడ ప్రజలు గమనించాలని ఈ సందర్భం తెలియజేస్తాను. మాట్లాడే ముందు మరి కమ్యూనిస్టుల త్యాగాల గురించి ఆలోచించాలి. 100 ఏళ్ల చరిత్రలో మరి కమ్యూనిస్టులు ఎంతమంది ప్రజల గురించి ప్రాణాలు అర్పించారో, మరి బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు దేశభక్తి పేరుతో చెప్పుకుంటూ మరి ఎంతమంది దేశం కోసం ప్రాణాలు అర్పించారో ఒకసారి ఆలోచించాలని సందర్భం తెలియజేస్తూ వెంటనే ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయం వెనుక తీసుకొని రాజ్యాంగబద్ధంగా మరి కగారును ఆపేసి అక్కడ అందరికీ రక్షణ కల్పించాలి. రాజ్యాంగ రక్షణ కల్పించి మరి ఈ చంపుడు విధానం సరైన పద్ధతి కాదు. కాబట్టి దానిని పక్కన పెట్టి ఏదైనా శాంతి పెట్టి మావోయిస్టులు వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తే వాళ్ళను రాజ్యాధికారం వాళ్ళని దుర్గబట్టలు తప్పించి వేరే రకంగా చేయొద్దని ఈ మరణకాండ దమకాండ ఆపాలని సందర్భం తెలియజేస్తా ఉన్నాం. వికాస తరంగిణి ఆధ్వర్యంలో శాంతినగర్ లో ఉచిత వైద్య శిబిరం, మహిళా ఆరోగ్య వికాస్ మహిళలు చిన్నపిల్లలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. రోగులను పరీక్షించిన వైద్యులు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. పేద మహిళలకు ఉచితంగా ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయడం హర్షణీయమని సిరిసిల్ల గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ అన్నారు. మహిళలు ఇటు శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని ఉచితంగా వైద్య సేవలు, మందులు తీసుకున్నారని వెల్లడించారు. కార్యక్రమంలో సంగీతం శ్రీనివాస్, వికాస తరంగిణి అధ్యక్షురాలు నాయని మంగ, పద్దుపాక శ్రీనివాస్, అంజనాదేవి, భీమనాథిని, నరహరి పాల్గొన్నారు ముఖ్య అతిథులుగా. 10 నిమిషాలు కొట్టాలి. అది ఎట్లా అంటే కింది నుంచి పై వరకు ఇట్లా కొట్టుకోవాలి. అవి మంచిగా గడుగుతున్నావు. మంచి యాక్టివ్ ఉందమ్మా. చెప్పమ్మా, నేను ఎందుకు భయపడుతున్నావు? ఆర్డర్ పెట్టింది కూడా ఇక్కడికి రామా వస్తున్నావా? నార్మల్గా ఏంటంటే 2 టైం తీసుకుని 3 మంత్స్లో అన్నీ క్లోజ్ అయిపోతాయి. 3 మంత్స్ తర్వాత కూడా ఇంకా క్లోజ్ కాకుండా ఇట్లా ప్రాబ్లం ఉంటాయి. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అట్లా ఏమైనా వస్తుంది. మళ్ళీ ఇట్లా ఆన్లైన్ వాడుతున్నాం. ఇంకేమైనా దగ్గర ఏమైనా ఉందా? ఈరోజు
ఈ వికాస తరంగిణి నుండి మహిళా ఇవాళ ఒక చిన్న పంపిణీ కూడా స్టార్ట్ అవుతుంది, ఆల్రెడీ స్టార్ట్ అయింది మననే. ఈరోజు వికాస తరంగిణి వాళ్ళు ఈ కార్యక్రమం హెల్త్ క్యాంప్ ఏదైతే పెట్టినో చిల్డ్రన్స్ కానీ లేడీస్ కానీ అందరూ వచ్చారు. దీన్ని పూర్తిగా ఈ పేద ప్రజలు బడుగు బలైన వర్గాల ప్రజలు పిల్లలు అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతూ నన్ను ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా చెప్తూ వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నేత కార్మికుల నైపుణ్యం మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకని వెల్లడించిన ఇన్ఛార్జి కలెక్టర్ గరీమా అగర్వాల్. సిరిసిల్లలో మహిళా సంఘాలకు ఇందిరా స్వశక్తి చీరల పంపిణీ. పోలీస్ కుటుంబాలకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించినట్లు వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని కేంద్రాన్ని కోరిన వామపక్ష నాయకులు. సిరిసిల్లలో రాస్తారోకో. వికాస తరంగిణి ఆధ్వర్యంలో సిరిసిల్లలో ఉచిత వైద్య శిబిరం. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.